నేను చాలా మందిని గమనించా. పెళ్ళైన తర్వాత చాలా మంది 7 ఏళ్ల తర్వాత పిల్లలు పుడతారు. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇట్లా ఆలస్యం అవుతుంటది. ఏంటి దానికి ఏమన్నా జ్యోతిష్యపరమైన కారణాలేమన్నా ఉంటాయా? జ్యోతిషపరమైన కారణాలు ఖచ్చితంగా ఉందండి. ఆ! మనం వైద్య జ్యోతిష్యం నేను దీంట్లో కూడా రీసెంట్ పీహెచ్‌డీ చేశాను చెప్పాను కదా! అవును. వైద్య అవును. జ్యోతిష్యం. అవును. జనరల్‌గా ఏంటంటే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగం మీద ఒక్కొక్క గ్రహం మనకి ప్రభావితం చేస్తుంది. ఓకే. సో, అట్లా ఆడవారికొచ్చే వరకు మగవారికి ఏంటండి ఒక హ్మ్. శుక్రుడు గురువు బావుంటే సంతానం అయిపోతుంది. ఓకే. వీర్యవృద్ధి కలుగుతది. కణాలు బావుంటాయి. శుక్రుడును, గురువుని బట్టి కూడా మనం డిసైడ్ చేసేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత కష్టమండి అంటే, ఆడవాళ్ళకి హ్మ్. ఎంత ఇబ్బందంటే, హ్మ్. బ్రహ్మాండంగా రవి బావుండాలి. ఆ కుజుడు బావుండాలి. రక్తానికి సంబంధించిన వాడు. ఆ రక్తం కిందికొచ్చి, ఆ శుక్రుడు ఓవరీస్ రొటేషన్ ఉండాలి. ఆ కింది భాగానికి రావాలి. ఆ బ్లడ్ మళ్ళీ హార్మోన్స్‌తో కలవాలి. దానికి బుధుడు అధిపతి. ఈ హ్మ్. 2 కలయిక వల్ల బ్లడ్ కొంచెం థిన్ అవుతది. సో, ఈ 24-27 డేస్ హెల్తీ ఆడవాళ్ళకి మెన్సెస్ సైకిల్ ద్వారా ఆ బ్లడ్ బయటికెళ్ళిపోవాలి. ఈ బ్లడ్ ఎంతో అంత ఆ ట్యూబ్స్‌ని ఆనుకొని ఉండకూడదు. ఆ ఓకే. ట్యూబ్స్‌కి శని అధిపతి. ఆ ట్యూబ్స్‌కి శని అధిపతి. ఓవరీస్‌కి శుక్రుడు అధిపతి. ఈ యొక్క గ్లాండ్స్‌కి, హార్మోన్స్‌కి బుధుడు అధిపతి. ఓకే. ఇదంతా ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసేది గర్భస్థానం. ఈ గర్భానికి రాహు అధిపతి. ఈ పుట్టిన సంతానం లోపల పిండం ఫార్మ్ కాంగానే దాని చుట్టూ ఒక లేయర్ ఫార్మ్ అవుతది. దాన్ని ఓకే. ప్రోటీన్ లేయర్ అంటారు. దానికి గురువు అధిపతి. అంటే ఒక అబ్బా! ఆడవారికి సంతానం కలగాలంటే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. అబ్బబ్బా! సో, మగవాడి కంటే ఎక్కువ బాధ్యత సంతానం విషయంలో ఆడవారికే ఉంటది. ఓకే. ఓకే. సో, ఇన్ని గ్రహాలలో ఏది లోపాన్ని ఉంటదో దాని ప్రకారం పాపం వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రైట్. సరే ఈ జనరేషన్‌లో కొంచెం తిండి ఒకటి, ఆ! రెండోది లేట్‌గా మ్యారేజెస్ ఒకటి, అది హ్మ్. వాళ్ళకి బాగా హ్మ్. ఇబ్బందవుతుంది ఓకే. వాస్తవంగా. ఓకే. ఎందుకంటే జనరల్‌గా హెల్తీ పిల్లల్ని కనాలంటే హ్మ్. 26 అండి. హ్మ్. హైయెస్ట్. సైన్స్ ప్రకారం గూడా అండి. 26. 26 సంవత్సరాల్లోపు ఇద్దరు పిల్లల్ని కనేసేయండి చాలు బ్రహ్మాండంగా ఉంటారు. 26 హెల్తీ సంవత్సరాల లోపు పిల్లలు కనేయాలి. కనేయండి అంతే. ఇప్పుడేం సో, ఈ లెక్కన చేస్తున్నారు మీరు సరైన వివాహ వయస్సు ఏదంటే ఏం చెప్తారు? నేను బ్రహ్మాండంగా చెప్తా 21లో చేసేసేయండి. 21, 22లో చేసేసేయండి అంతే. ఆ! ఇంక 26 లోపు ఈ 2 అయిపోవాలి. ఆ! అంతే ఇగ. ఇప్పుడు ఏం సాధిస్తారండి? ఇప్పుడు అవును. నేనేమంటున్నా నేను, లేదండి 30 ఏళ్ళకొచ్చినావు. నేను హెచ్-1 మీద అమెరికా పోయినా, నేను ఇండివిడ్యుయాలిటీ నిలబడ్డా, నాకింత ప్యాకేజ్ ఉన్నదని మనం అనుకుంటాన్నాం కదా! అవును. ఏం సాధిచ్చినావు దాంతోటి నువ్వు? ఏముండదు. ఏం సాధిచ్చినావు లైఫ్ అంతా దాంతోటి? వృధా చేసుకోవడం తప్ప. 30 ఏళ్ళకి నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఒక అమ్మాయి ఎంత వయసోని చూస్తావు? 34 ఏళ్ళోనే చూస్తావు. 34 ఏళ్ళు చూడాలి. మీరిద్దరు కలిసి మళ్ళా ఆడ ఇల్లు కొనుక్కోవాలి. అట్లా ఇట్లా మీ ఫైనాన్షియల్ కాలిక్యులేషన్స్ చేసుకొని పిల్లల్ని ఎప్పుడు కంటారు? చలో ఇంకో 2 ఏళ్ళకి కన్నారనుకోండి. 32 ఏళ్ళకి కన్నావు. హ్మ్. సెకండ్ సంతానం ఎప్పుడు కంటావు? 35 ఏళ్ళకో, 36 ఏళ్ళకో కంటావు. 36 ఏళ్ళకి నువ్వు వాడిని కంటే, వాడు పుట్టి, పెరిగి, పెద్దవై, వాడు వృద్ధిలోకొచ్చే వరకు నీ వయసేంటిది? అసలు నువ్వు ఉంటావా? ఉండవా? ఉండదు. కష్టం. పోరాగాళ్ళని ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అనాథల లెక్క వదిలిపెట్టి పోతారండి. అవును. దౌర్భాగ్య స్థితి ఏందంటే, మనకు సాఫ్ట్‌వేర్ తోటి మనకెంత ఉపయోగమైందో, మనం మనం ఎంత ఎదిగినామో నాకు తెలవదు గానీ, ఈ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషన్ తోటి మాత్రం ఒక జనరేషన్ పాటు నాశనమైందండి. నాగరికత నాశనం ఒక అయిపోయిందసలు. జనరేషన్ అవును. నాశనమైంది. అవును. జనరేషనే. అవును. అర్థమైతుందా? ఎందుకంటే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ యొక్క లైఫ్ స్పానే 25, 30 ఏళ్ళు. అబ్బా! అంతే. అంతకంటే చేయడానికి ఏం లేదు చేయడానికి ఏం వాళ్ళకి. లేదు. అవును. ఎందుకంటే 50 ఏళ్ల నీ వయసుకొచ్చినాక నిన్ను వాడు ఉద్యోగంలో పెట్టుకోడు. అవును. ఎందుకంటే నీకో ₹1,00,000 ఇచ్చి ఉద్యోగం ఇయ్యడు వాడు. అంతే ఎందుకంటే గదా! నీకంటే చాకు లాంటి కుర్రోళ్ళు 30,000, 40,000కి ఉద్యోగానికొస్తారు. వచ్చేస్తున్నారు. అవును. కాబట్టి నిన్ను ఒక సర్టెన్ స్టేజ్ వరకు వాడు భరించి కంపెనీ వాడు బాబు నమస్తే ఎళ్ళిపో బాబు అని చెప్తాడు. అవును. ఓకేనా? ఇప్పుడు అవును. ఈలోపు పోరాలని ఎట్లా పెంచాలి? ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నవాడనుకోండి, భార్యాభర్తలు ఉద్యోగం చేసుకుంటూ, ఒకళ్ళ దానికి ఖర్చు పెట్టుకుంటూ, ఒకళ్ళ దానికి సేవింగ్ చేసుకుంటే ఓకే. గుడ్. ఓకే. ఈ జాగ్రత్త లేనోని పరిస్థితి ఏంది? ఆ జాగ్రత్తలోనే ఎక్కువ మందుంటారు. నేనేమంటానంటే, చదువు మనకు కష్టాలను ఎదుర్కోవడానికి మనకు ఉపయోగపడతది. హ్మ్. సంస్కారాన్ని ఇవ్వడానికి చదువు ఉపయోగపడతది. చదువుతోటే మనిషి జీవితం ఉండదు. హ్మ్. అట్లయితే చదువుకున్న వాళ్ళే ఎదగాలే. హ్మ్. చదువు లేనోళ్ళు ఎదగకూడదు. మరి సమాజంలో చూసుకోండి మరి చదువు లేనోళ్ళే మస్తు మంది ఎదిగుంటారు. చదువులేనోళ్ళే టాప్‌లో సో, ఉన్నారిప్పుడు. నేనేమంటానంటే చదవండి. ఉద్యోగం స్టార్ట్ చేయండి. ఇమ్మీడియేట్‌గా పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మన లైఫ్ స్పానే 60, 65లో పడిపోయింది. అవును. 60, 65లో పడిపోయింది. నువ్వు స 40 ఏళ్ళకి పోరాలంకంటే వాడు వృద్ధిలోకి వచ్చేలోపే నువ్వు చనిపోతే వాని పరిస్థితి ఏంది? 60 తర్వాత బతికే ప్రతిరోజు బోనసే సార్ ఈ మధ్య. 100% అంత బోనసే. ఘోరం అయిపోయింది. అవును. సో, కాబట్టి నేను ఆడపిల్లలకైనా, మగవాళ్ళకైనా నేను ఇవ్వగలిగే సజెషన్ ఏందంటే, మీరు ఏదో ఊహించుకొని, ఏదో కలలు గాని, ఏదో అనుకోకండి. ఎర్లీగా పెళ్లి చేసేసుకోండి. పిల్లల్ని కనేసేయండి. ఎంతైనా కష్టపడొచ్చు. ఏదైనా చేయొచ్చు. యెస్. దానికి ఎవడు ఆపడు. అవును. మేము ఎంజాయ్ చేయాలని మా లైఫ్ పోతే ఎవడు చెప్పాడు? భార్యతో ఎంజాయ్ చేస్తే పనికి రాదట. మరి ఎవడు చెప్పాడు?
అవును. ఏ ఎంజాయ్ అయినా చేసుకోవచ్చండి. అట్లా ఏం లేదు. రైట్. సో, ఫైనల్‌గా గురుగారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా. ఇది ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్స్ అనేవి ఎక్కువైపోయినాయి. పెళ్లి చేసుకోకుండానే ఏళ్ల తరబడి కలిసుంటున్నారు. ఈ ధోరణి అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు సమంజసం? ఈ కుక్కలు అనుకోవాలండి. వేరే ఏముంటది దాంట్లో. వాహ్! ఆ! రోడ్డు మీద కుక్కలు దాన్నేమంటారు? కుక్క పీకులాట. ఇప్పుడు రాత్రి పూట అవును. ఒక కుక్కకట తను సెక్స్ చేయాలనిపిస్తే ఆ కుక్క ఏం చేస్తదట అంటే అరుస్తదట. ఆ! బాగా అరుస్తదట మగ కుక్క. ఆ! కొంతమంది ఆడ కుక్కలొస్తాయట. అది కొంతమందిని ఆ కుక్కల్ని కొన్నింటిని కొరుకుతదట అది. ఆ! భరించగలిగినటువంటి కుక్కతోటి ఆ నైట్ సంసారం చేస్తదట. ఓయ్! ఆ సంసారం పార్టిసిపేట్ చేస్తదట సెక్సువల్ పార్ట్. ఆ! ఈ కుక్కకు మనుషులకు ఉన్న తేడా ఏమిటండి? లివింగ్ రిలేషన్ అంటే కుక్కలే. అబ్బా! దానికి వేరే అర్థమేమి అవసరం లేదు. ఆ! ఇప్పుడు ఒక జీవన విధానం మనుషులకు భగవంతుడు ఇచ్చిండు. ఆ! నాలెడ్జ్ ఇచ్చిండు. బతకమని చెప్పిండు. నడవడిక ఇచ్చిండు. నీకో గౌరవ మర్యాదలు ఇచ్చిండు. ఇవన్నీ నీకు ఇచ్చి ఇట్లా బతకమని చెప్తే, నేను ఇలా కాదు నేను అలా బతుకుతానంటే అది 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 వాళ్ళ కిందకే చెప్పాలి కదా! హ్మ్. ఏమని చెప్పాలి వాళ్ళు? ఇదే మీరు ఇట్లా తిట్టారంటే ఇంకో ప్రశ్న ఉంది నా దగ్గర. చెప్పండి. అది ఇంకేంటి తిడతారో మీరు? తిట్టండి. ఇప్పుడు ఆ! నేను అదే. తిట్టడం యెస్. అనట్లేదండి. యెస్. అదే. నేనేమంటున్నా అంటే కుక్కకు దీనికి ఏంది తేడా అని అడుగుతున్నా. రైట్. ఇప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి. ఇద్దరు ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరు మొగోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. హ్మ్. ఈ ధోరణి ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. హ్మ్. వీళ్ళనేమనాలి? అసలు ఇది ఏంటి కలియుగం అంతానికి సూచికనా? ఏంటి అసలు ఇదంతా? ఒక ఒక పిచ్చితనం అండి. ఆ! ఒక పిచ్చితనం, ఒక మూర్ఖపు ఆలోచన విధానం. అర్థమైతుందా? ఆ! వాస్తవంగా ఏంటంటే, ఇప్పుడేదో చట్టాలొచ్చినాయి అనేదో అదే కంట్రీలా, అంటున్నా. లేపోతే ఇదేదో గొప్పగా అనుకోనో, లేపోతే ఇంకేదో అనుకుంటాను గానీ, వాళ్ళని తక్కువ చేయడమో, లేకపోతే వాళ్ళని అవమానపరచడం నా ఉద్దేశ్యం గాదు. ఓకే. పాపం వాళ్ళ కర్మ, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ వాళ్ళ దేవుడు అలా వాళ్ళ శరీర నిర్మాణం అలా జరిగి ఉండవచ్చు. హ్మ్. ఇచ్చిన దానికి భగవంతుడు ఏదో ఇట్లా ఇచ్చిండనుకోని, కర్మ అనుకోని కొంత వదిలేయడం బెటర్ గానీ, హ్మ్. దాన్ని ఇంకా చెండాలం చేసుకొని, దాన్ని ఇంకా ఖరాబ్ చేసుకోవడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నా వ్యక్తిగతమైన రైట్. రైట్. అభిప్రాయం. రైట్. ఇప్పుడు లివింగ్ రిలేషన్ అంటే నేను కుక్కతో పోల్చాను. అవును. దీన్ని ఇంకో జంతువుతో కూడా పోల్చాల్సొస్తది. అవును. దీన్ని కూడా ఇంకో జంతువుతో కరెక్ట్. పోల్చాల్సొస్తది. అవును. అట్లా నేననేదది. ఎందుకంటే ఇప్పుడు కామెంట్ జేస్తారు. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ మీరు రిలీజ్ జేసినాంక అవును. ఆ లివింగ్ రిలేషన్‌లో ఉన్నోళ్ళకి నచ్చదు. అవును. ఆ కింద కామెంట్‌లు పెడతారు. లేపోతే ఇప్పుడు మీరన్నారు ఇద్దరు మగవాళ్ళు చేసుకున్న, ఇద్దరు అవును. ఆడవాళ్ళు చేసుకున్న నేనేదో కామెంట్ జేస్తాను. దాని అవును. కింద పెడతారు. అవును. నేనేం జేయలేను. రైట్. నేను బేసిక్‌గా గూడా నేను మీతోటి ఇదే చెప్తా. అవును. ఈ రాళ్ళేసుకోవడం నాకెందుకండి అనంటే, మీరేమో రాళ్ళేస్తారు, పూలేస్తారు. ఆ ఎగ్జాక్ట్‌లీ. పూలను తీసుకోండి, రాళ్ళను ఊక్కోండి అని మీరే అంటారు. మరి రాళ్ళే గదా! మీరు ఆ! దుర్గం కట్టుకోవాల్సింది. సో, ఆ కాబట్టి రాళ్ళతోనే. ఏందంటే, అది సరైన విధానం కరెక్ట్. కాదండి. కరెక్ట్.